హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఆయన నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. మీరు కూడా చూసేయండి. నేనే వండితే బాగుండేదేమో కానీ ప్రయోగం చేయడం ఇష్టం లేక తనతోనే వండిపించాను. అదేంటో మీరే చూసేయండి. మై ఫేవరెట్ ఫిష్ అండి. మొన్న తీసుకురావడం కుదరలేదనేసి వస్తుంటే దారిలో ఫ్రెష్గా పడుతున్నారనేసి పెద్ద చేప కొని కట్ చేయించుకొని వచ్చాడంట. తను రాగానే నేనైతే ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టాను. అలాగే చింతపండు కూడా నానబెట్టడానికి తీసుకున్నాను. ఆయన వండుతుంటే చిన్న చిన్న ఉడత సహాయం అయితే నేను ఇలా చేసి పెడతా. మేము ఎక్కువ ఫిషే తెచ్చుకుంటామండి. చికెన్ తక్కువ. మటన్ అయితే అసలు తెచ్చుకోము. ఎందుకంటే తను ఒక్కడే తింటాడు కాబట్టి తను తెచ్చుకోడు. నాకు ఒక్కడికి ఎందుకు అన్నట్టుగా తను తినేదే ఫిష్ ఎక్కువ. అందుకే ఫిషే తీసుకుంటాం ఇప్పటికీ. రైస్ అయితే ఇక రైస్ కుక్కర్లోనే పెట్టడం స్టార్ట్ అయిందండి. సిలిండర్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి. మా ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు కొన్న రైస్ కుక్కర్ మొన్నటిదాకా పనికొచ్చింది, బాగుండేది, అదే యూజ్ చేసేది. కానీ రీసెంట్గా నేను క్లీన్ చేస్తానని చెప్పి ప్లగ్స్ అన్నీ ఊడదీసి మళ్ళీ పెట్టేసరికి ఉన్న రైస్ కుక్కర్ పాడైపోయింది. రిపేర్ చేసే వాళ్ళని తీసుకెళ్ళి అడిగినా కానీ వాళ్ళు కూడా ప్లేట్ మార్చినా అది ఎక్కువ రోజులు పని చేయదని చెప్పారు. సరే అనేసి అప్పటిదప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోయిందనేసి కొత్తది తీసుకున్నాం. ఇదేంటో తీసుకున్న 10 డేస్కే ఈ రైస్ కుక్కర్ ప్లేట్ ఖరాబ్ అయిపోయిందండి. కొత్త ప్లేట్ మార్పించి మళ్ళీ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అయితే ఫిష్ అయితే కడగడం అయిపోయిందండి. ప్లేట్లో ఉన్నవేమో ఫ్రై కోసం, ఈ బౌల్లో ఉన్నవేమో సూప్ కోసం అనేసి అనుకున్నాం. ఫ్రై కోసం పీసెస్ అన్నీ రెడీ చేస్తున్నాడండి. ఉప్పు, కారం, అల్లం, ఆయిల్, నిమ్మరసం ఇట్లా అన్ని పిండి పేస్ట్ అంతా వాటికి పట్టిస్తున్నాడు. యాక్చువల్లీ ఇలా ఈ ప్రాసెస్ అంతా నేను చేస్తుంటే బాగుండేదేమో, కానీ తనకు ఆల్రెడీ ముళ్ళు గుచ్చుకుందంట కడుగుతుంటే. మళ్ళీ నువ్వు గుచ్చుకుంటావా అనేసి తనే పట్టిస్తుండు మొత్తం ఉప్పు, కారం, అన్ని మసాలా ఇట్లా. నేను మటన్ ఎక్కువ తినను కానీ మా ఆయన బోటీకి ఫ్రై చేసి అయితే ఇష్టంగా తింటానండి. అంత బాగా చేస్తారు. తప్పకుండా చూపిస్తా ఆయన బోటీ ఫ్రై ఎలా చేస్తారో వీలు కుదిరినప్పుడు. నా వైపు కెమెరా పెట్టకు, నన్ను వీడియోలో చూపించకు అని సిగ్గుపడుతున్నట్టు మా ఆయన అవాయిడ్ చేస్తాడు కెమెరాని. అందుకే నాకు అంత నవ్వు వస్తుంది. మీ సిస్టర్స్ ఏం చూడరులే అనేసి అన్నా కానీ నేను వండినని చెప్పకు అని చెప్పి మరీ చెప్పాడు. కానీ హ్యాండ్స్ చూస్తే తెలుస్తుంది కదా అండి. అంత ప్రాసెస్ అంతా చేసేది ఆయన హ్యాండ్తో అయితే నేను చేశానని ఆ క్రెడిట్ నేను తీసుకోవాలంట. మా చిన్నోడికి స్నాక్స్ లాగా ఫ్రూట్స్ ఇస్తే కూర్చొని తింటుండు బుద్ధిగా, టీవీ చూసుకుంటూ. మమ్మీ డాడీ ఏం చేస్తున్నారా అని తాపుకొకసారి కిచెన్ వైపు తొంగి తొంగి చూస్తుండు. మా బుడ్డోడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఈయన పుట్టలో ఉన్నప్పుడు కూడా ఫిష్, ఫ్రూట్సే ఎక్కువ తిన్నా. అందుకో ఏమో ఫ్రూట్స్ ఉంటే ఎవరిని పట్టించుకోడు. కిచెన్లోంచి వాళ్ళ నాన్న పిలుస్తుండు దైవికాని, అయినా సైలెంట్గా టీవీ చూసుకుంటా అవి తినుకుంటా కూర్చుంటుండు. రైస్ తినడంలో సతాయించుతాడు కానీ ఫ్రూట్స్ అయితే ఇష్టంగా తింటాడండి. మా ఆయన కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశాడండి. మేబీ మనసులో అనుకుంటూ ఉన్నాడు కావచ్చు, దీన్ని అనవసరంగా చేసుకున్నాను రా అనేసి. వంట వచ్చే అమ్మాయిని చేసుకుంటే ఈ పాటికి మంచిగా అన్నీ ప్రిపరేషన్ చేసి రెడీ పెట్టి వండుతా అని చెప్పేసి తనకి రెస్ట్ ఇచ్చేదేమో. పాపం డే అంతా వర్క్ చేసుకొని వచ్చాడు కదా ఆఫీస్లో. నేను రెస్ట్ లేకుండా రాగానే ఈ వర్క్ చెప్తున్నా. పర్లేదు ఎలా ఉన్నా తింటా, నువ్వే వండు అన్నాడు. కానీ ఎందుకు ప్రయోగం అనేసి ఈ ఒక్కసారి నువ్వు వండేసి నెక్స్ట్ టైం నేను వండుతా అని చెప్పాను. రైస్ అయితే పెట్టి చిన్నోడి దగ్గరికి వెళ్ళాను. చిన్నోడేమో మమ్మీ డాడీ ఏం చేస్తున్నారా, కిచెన్లో ఏం ప్రయోగం చేస్తున్నారా అన్నట్టుగా చూస్తున్నాడు. చిన్నోడు రాకముందు టీవీలో మాకు నచ్చినవి పెట్టుకొని చూసేవాళ్ళం. నేను ఎక్కువ సీరియల్స్ చూసేది. చూసే 2-3 సీరియల్స్ అయినా కంటిన్యూస్గా అవే చూసేది హాట్స్టార్లో. మా ఆయనేమో క్రికెట్ చూసేవాడు. ప్రజెంట్ ఏమో అన్నీ మా కిడ్డీకి సంబంధించినవి తప్ప ఇంకొక ఛానల్ పెట్టడం లేదు. నేను ఇలా నిమ్మకాయ గింజలు దాంట్లో ఫ్రై పీస్లో పడితే తీస్తున్నాను. ఇలాంటి హెల్ప్స్ అయితే తప్పకుండా చేస్తానండి మా ఆయనకి. చాలా పెద్దగా హెల్ప్ చేస్తున్నా కదా నేను. లేట్ అవుతుందనేసి చిన్నోడికి అన్నం కలిపానండి. తినిపిస్తుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నాడు తప్పించుకోవడానికి. అన్నం తినేటప్పుడు చాలా సతాయించుతాడు. చిన్న చిన్న హెల్ప్ చేస్తానన్నా మా ఆయన అప్పుడప్పుడు కసిరించుకుంటాడు. చికెన్ వండేటప్పుడు అయితే మెయిన్గా నేను అదెయ్యో ఇదెయ్యో అని ఏదో ఒకటి చెప్తుంటే తనకి విసుగు వచ్చి నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అంటాడు. ఫిష్ కదా కొంచెం అదొకటి ఇదొకటి అవసరం ఉంటుందనేసి అలా. మా ఆయన వెనకాలే ఉన్నాడు చూడండి. నన్ను చూపించగానని చెప్పాడు కదా, అందుకే నేను అలా చూపిస్తున్నాను, తనే వండుతున్నాడు అనేసి. ఈ పిల్లలకి అన్నం తినిపించడం ఏమో కానీ మనం తినేదైతే డెఫినెట్గా అరిగిపోతుందండి వాళ్ళకి తినిపించే లోపు అయితే. నాకైతే అదే అవుతుంది. నేను ఒక బుక్క పెడుతున్నానని అనుకుంటాడో లేదో, చూసిన వెంటనే అక్కడి నుంచే ఎస్కేప్ అయిపోతాడు ఈజీగా.
మా ఆయన కొంచెం పసుపు ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది కదా, నాకైతే కొంచెం పసుపు ఎక్కువ వేసాడేమో అనిపించింది. చూస్తుంటే కూడా అలానే ఉంది. ఇంకేదైనా తను వండుతుంటే ఇంకేదైనా వంక చెప్పానా అంతే సంగతి. నువ్వు వండుకోమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందుకే కామ్గా చూస్తున్నా అంతే. నాకెందుకు వంటలు రావంటే దానికో పెద్ద స్టోరీనే ఉందండి. చెప్తే విసుగొస్తుందేమో మీకు, కానీ చెప్పక తప్పట్లేదు. మరీ పెళ్ళై 4 సంవత్సరాలైనా వంట రాలేదంటే ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళమండి. నేను మిడిల్ వన్. అక్కకి, చెల్లెకి, అమ్మకి వంటలు బాగానే వచ్చు. బాగా వండుతారు వాళ్ళు ముగ్గురు. చెల్లి ఇంకొంచెం ఎక్కువగానే వండుతుంది. అమ్మకి అన్ని వంటలలో చెల్లె హెల్ప్ఫుల్గా ఉంటుంది. అక్క కూడా తనకు తెలిసిన కుర్మాస్ అన్ని ప్రయోగాలన్నీ చేస్తుంది. బాగానే ఉంటాయి. నాకు ఎందుకో వాళ్ళు వండుతుంటే వెళ్ళి చూడడం అలవాటు. అలా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి వేడిగా ఉండేది నేను టచ్ చేయడం తెలియక అట్లా కాలడం వల్ల నాకు ఇక అమ్మ స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఏదో ఒకటి కాలుతుంది, నేను వెళ్ళకుండా ఉండడం బెటర్ అని అట్లా డిసైడ్ అయిపోయి వంటలకు కంప్లీట్గా దూరం ఉండిపోయాను. పెళ్ళికి ముందు చిన్న జాబ్ చేసేదాన్ని. ఆ వర్క్ ప్లేస్లో నేనే వండుకోవడం తినడం అలా కొంచెం అలవాటు అయిపోయింది. కానీ అక్కడ కూడా ఈ ఫిష్ ఫ్లాష్ బ్యాక్ పెద్దదే ఉందండి. అక్కడ మొత్తం వాళ్ళు నన్ను ఫిష్ కర్రీ మొత్తం పాడు చేశానని నా వెనకాల భలే నవ్వుకున్నారు. నా ముందేమో బాగుందా బాగుందా అనేసి మరీ మరీ అడిగారు. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అండి. ఓవర్గా ఫిష్ వండుతా అనేసి తెచ్చుకున్నాను. నేను తెచ్చుకోలేదు. ఆ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ది బర్త్డే ఫంక్షన్ ఉంటే ఆ సార్ అందరికీ హాఫ్ కేజీ అలా మీట్ ఎవరికి నచ్చింది వాళ్ళని తీసుకోమని చెప్పారు. నాకు ఫిష్ అంటే ఇష్టం కదా అని ఫిష్ తెప్పించుకున్నాను. తీరా వండడం రాదని మర్చిపోయాను. కానీ వేరే ఆప్షన్ లేదు, అందుకే వండాను. అది మొత్తం ఆమ్లెట్ అయిపోయింది. అంటే ఆ ఎగ్ పొడి టైప్ అయిపోయింది. అందుకనేసి వాళ్ళందరూ నవ్వుకున్నారు. మొత్తానికైతే మా ఆయన ఫిష్ సూప్ కంప్లీట్ చేశాడండి. ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2-3 పీసెస్ ఉంటే నేను ఫ్రై చేస్తున్నా. తను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. తను వచ్చేలోపు ఇవి కంప్లీట్ చేసి తినేస్తే సరిపోతుంది. కంప్లీట్ అయిపోయిందండి. నేనే ఫస్ట్ టేస్ట్ చేశాను. బాగున్నాయి, 2 బాగున్నాయి. ఫ్రై సూప్